నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో దిత్వా తుపాను ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతానికి పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఏపీలోని పలు జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన చేస్తూనే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుపాను కొనసాగుతున్న నేపథ్యంలో నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ఇచ్చింది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో, దక్షిణంగా చెన్నైకి 220 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరువగా రానుందని ఐఎండీ పేర్కొంది. తుపాను ఉత్తర వాయవ్య దిశగా కదిలే క్రమంలో ఇవాళ తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్లు, సాయంత్రానికి 25 కిలోమీటర్లు సమీపానికి రానుంది. ఇది తీరం దాటే అవకాశం లేదని, తీరం వెంబడి కదులుతూ సముద్రంలోనే బలహీనపడుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం వరకు తుపాను తీవ్రత కొనసాగి తర్వాత వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. మంగళవారం బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడొచ్చని, తీరం వెంబడి గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని పేర్కొంది. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు 3 నెంబరు, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులకు 2వ నెంబరు హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. మరోవైపు అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. దిత్వా ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సహాయ చర్యల కోసం నెల్లూరు, కడపలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేశారు. వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను విపత్తు నిర్వహణ శాఖ మోహరించింది. అదనంగా మరో 3 బృందాలు సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.